అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు, బాలికలను పొట్టబెట్టుకుంటున్నారు. పెట్రోల్ పెట్టి తగలబెట్టినటువంటి ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది. మన కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి బంధువర్గాన్ని చూస్తున్నాము. అభం శుభం తెలియనటువంటి బాలిక చదువుకుంటూ ఉన్న నేపథ్యంలో చనిపోయిన ఇంటర్మీడియట్ చదువుతున్నది. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? నాకేం తెలుసు ఆ పిల్లని ఎట్ట చంపినాడేమో, పెట్రోల్ పోసి చంపినాడు. నాకున్న ఒక్క పిల్లని కొంచెం అయినా పిల్ల చూసుకొని బతుకుతుంటే సార్ నేను ఉన్న ఒక్క పిల్లని కొంచెం అయినారు. అంటే ఎప్పుడైనా ఇట్లా వేధిస్తున్నా కంప్లైంట్ ఎప్పుడు లేదు సార్. ఏం జరిగిందేమో సార్, ఆ పిల్లని చంపేసి పెట్రోల్ పోసి అంటించినారు. పొద్దున తెలిసింది సార్, చనిపోయినాకనే తెలిసింది. నాకు అసలు తెలియదు సార్ ఆ పిల్ల అట్ట అవుతుందని. ఉన్న ఒక్క పిల్లని కొంచెం అయినాడు సార్. వాడిని శిక్షించండి సార్, వాడిని ఖచ్చితంగా చంపండి సార్. వాడు బతకకూడదు సార్. వాడు ఇంత కర్మ, నాకు ఇంత అన్యాయం చేసి పెట్టిపోయినాడు సార్. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలమ్మా? చంపేలే సార్. ఏం చేస్తారు అట్ట సైకో నా కొడుకులను పెట్టి ఇంకొక పిల్ల జీవితాలు నాశనం చేస్తారు. నాలేకడ తల్లి ఎంతమందిని చేస్తారు సార్. సైకోని చంపేలా సార్. వాడిని బతకనియకూడదు, వాడిని చంపేయాలా. నా పిల్ల దగ్గరకు వాడు కూడా చచ్చిపోవాలా. ఉన్న ఒక్క పిల్లని బొట్టలో పెట్టుకున్నాడు సార్. ఆ పిల్లకి ఏం తెలియదు సార్. ఆ పిల్ల చాలా మెతక్క. చదువు వద్దు ఏమొద్దని ఇంట్లో పెట్టుకుందరు. ఆ విశేషం తెలిసింటే కూడా వాళ్ళు చదివే వద్దని ఇంట్లోనే పెట్టుకుందరు కదా సార్. ప్రాణాన్ని తీసుకునేవాడు ఎవడని వాడు ఎవడని తెలుస్తుంది. మాకు తెలిస్తే కదా వాడిని పట్టుకుని అప్పుడే లాక్కొస్తాం. తెలిసింటే ఆన్మాలు తెలకుండా చేసిపోయినాడు వాడు ఎవడో. ఎందుకోసం నందికొట్కులు చదివిస్తున్నారంటే ఇటు 10th వరకే ఉంది సార్. ఇంకా వాళ్ళ అమ్మ నాయన ఉన్నారని చదివిస్తుంది ఆమె. ఆమె కూలి పోతుంది, ఇంక ఆడ ఉంటే మేలని అక్కడ చదివిస్తుంది అంతే. మొత్తానికి చూసుకుంటే ఉదయాన్నే అభం శుభం తెలియని ముక్కుపచ్చల అని ఒక బాలిక చనిపోయింది. మొత్తానికి ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. పెట్రోల్ పోసి తగిలిపెట్టేవాడు సైకోలాగా మారేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి, బహిరంగానే చంపేయాలని తల్లి ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.